ఒకసారి గట్టిగా దేవుని వైపు హల్లెలూయా. అయితే మరొకసారి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకసారి వాక్యాన్ని మనం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్నవారు దేవుని నేర్పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము అంటే ఏంటిది చెప్పండి? దివారాత్రం అంటే రాత్రి పగలు. అంటే రాత్రి పండుగ వద్ద అంటే కూర్చొనే మనం ధ్యానిస్తామా? మరి దినమంతా అంటే ఓకే, మరి నైట్ ఎట్లా? అందుకే దేవుని వాక్యం అన్నది అర్థము కాదు. కొన్నిసార్లు మనకు నాకే అర్థం కాలేదు. నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు చాలాసార్లు. దేవుని సల్ల మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుల్లో మనము పరిశుద్ధముగా మనం జీవించినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని కొరకు మనము ఒక నిబంధన మనం చేసుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, అప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు సరిగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏముందంటే, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేన్ని ధ్యానించాలి? ధర్మశాస్త్రమును. అంటే ధర్మశాస్త్రం అంటే దేవునిని ధ్యానించాలి, దేవుని వెంబడించాలి, దేవుని సల్లో మనం జీవించాలి. అదే ధ్యానించుట. అంటే దీని అర్థం ఏంది? ధ్యానించడం అంటే నిజానికి చెప్పినట్లయితే, మనం చూసినట్లయితే, మనము బయటకు వెళ్ళినా ధ్యానించాలి, ఇంట్లో కూర్చున్నా ధ్యానించాలి, ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా దేవునిలోనే ఉండాలి, ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు కూడా దేవునిలోనే మనము ఆలోచిస్తూ మనం బ్రతకాలి, దేవుని ధ్యానంలో మనం ఉండాలి. కూర్చున్నా, మనం లేచినా, మనం మాట్లాడినా, మన ప్రతి కార్యక్రమం చేసుకున్నా, మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ చేసుకున్నా, మనం ఏమి చేసినప్పటికీ మనము దేవుని ధ్యానిస్తూ మనం చేయవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? చర్చికి వస్తేనే కాదు దేవుని ధ్యానించుట, చర్చికి రావడం కూడా ఒక ధ్యానమే, అది ఒక భాగమే. ఎందుకంటే దేవుని వాక్యం వినడానికి వస్తాం, సహవాసం కొరకు వస్తాం, ఐక్యత కొరకు మనం వస్తాం, అందరం కలిసి దేవుణ్ణి మయపరచడానికి మనం వస్తాం. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని సంకల్పం. ఎందుకంటే అపోస్తలుల కార్యములు రాసిన గారు మరి 2వ అధ్యాయం అంటే 2వ అధ్యాయం కాదు కావచ్చు, ఒకసారి అయితే 2వ అధ్యాయమే చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యము 42వ వచనం, 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడా తెగక ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఎడా తెగక అంటే దారం తెగిపోకుండా. అంటే ఇక్కడ మాటలు మనము దేవుని వాక్యం అన్నది అర్థం చేసుకున్నట్లయితే, ఎడతెగకంటే ఎప్పుడు దారం అన్నది తెగిపోలే, బంధం అన్నది తెగిపోలే. ఈరోజు మన బంధాలు ఆదివారం కూడా బంధాలు లేవు, ఆదివారం కూడా మన చర్చికి రావడం లేదంటే మన బంధాలు సరిగా లేవని అర్థం. అంటే ఎడతెగక ఎవరితో ఉన్నారంటే సంఘముతో ఎడతెగక. ఇప్పుడు మనము మన సంఘం పేరు రాక్ చర్చ్. ఏం చర్చి? రాక్ చర్చ్. ఈ రాక్ చర్చి కూడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు రావాలంతే, అది బంధము కనెక్ట్ అయి ఉన్నదని అర్థం. ఈరోజు ప్రార్థన అంటే ఆ రోజు రావాలి, ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే ఆ రోజు రావాలి, శుక్రవారం ప్రేయర్ అంటే రావాలి. ఒక మనం కలిసి ఏదైనా పెట్టుకున్నప్పుడు అందరు రావాలి. అది ఏంటంటే ఎడతెగని బంధం.
మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు అందరు వస్తే ఆ బంధం ఉన్నట్టు, లేకపోతే ఈ బంధం తెగిపోయినట్టు కదా. మనం ఏమంటాం, ఇంట్లో మన ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు రాలేదనుకో, మీరు రాలే కాబట్టి, మనం రాకపోతే, మనం వెళ్ళకపోతే బంధం తెగిపోద్ది అంటాం మనం. అంటే బంధం ఉండదు. అందుకే వీళ్ళు ఎట్లునంటే ఎడతెగక ఉండిరి. అట్లనే మనం ఆదివారం మనకి ఏది అవసరం లేదు, మన బైస ప్రాంతంలో ఆదివారం వస్తే చాలు, వేరే రోజు అవసరం లేదు నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఈ ఆదివారం, ఎందుకంటే మనం ఈ ప్రాంతం బట్టి మనం ఆదివారం ఖచ్చితంగా ప్రతి విశ్వాసి చర్చికి రావాలి, సంఘానికి రావాలి, కూడుకోవాలి. అది బంధము. ఒక రాలేదనుకో అదే బంధము తెగిపోయినటువంటి బంధం, తెగిపోయిన బంధమే, అది గ్యారంటీ బంధం కాదు. మనం ఫంక్షన్లో పోకపోతే ఎక్కువ పోలేదనుకో ఆ బంధం ఉండదు. వెళ్ళాలంటే మన బంధము, మనం వాళ్ళతో కరెక్ట్గా ఉండాలంటే, కలిసి ఉండాలంటే మనం వెళ్ళవలసిందే. వెళ్ళకపోతే ఆ బంధము లేదు. అందుకే ఇక్కడనే మనకు ఏమంటే ఆ బంధం అన్నది ఉండాలంటే ఎడతెగని బంధం. వర్షం ఎట్లా పడుతుంది, ఎడతెగక పడుతుంది అన్నమాట. ఒక్కసారి కంటిన్యూ పడితే ఏమంటారు, ఎడతెగక వర్షం. అంటే ఎందుకు అంటే, అందుకే దేవుని వాక్యం అన్నది కూడా దివారాత్రములు ధ్యానించి వాడు ధన్యుడు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటే, చర్చికి పోయినప్పుడు చాలా భక్తిగా మనం ఉంటాం, అబద్ధం. కానీ దివారాత్రం అంటారు తెలుసా, నువ్వు చర్చికి వచ్చినా అంతే నీ మనసు ఉండాలి, నువ్వు బయటకు వెళ్ళిన మనసు అంతే ఉండాలి, నువ్వు ఏ పని చేసినా నీ మనసు అంతే ఉండాలి, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి కార్యక్రమంలో, నువ్వు ఏదైనా